సార్ మాకున్న సమాచారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారని విన్నాను సార్. నాకు మీ ద్వారా అడిగితే బాగుంటుంది. అదే చూడండి, ఇప్పుడు ఓకే వినపడుతుంది. ఇప్పుడు ఆయన చౌదరి గారు అన్న పాయింట్ గురించి రోజు అయ్యే ప్రచారం చేసి దేనికి రాజీనామా సార్? దేనికి రాజీనామా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు, ఈ 5 ఏళ్ళు అసెంబ్లీకి అడుగు పెట్టరు అని. ఎందుకంటే ఆయనకి అవమానకరమైన పరిస్థితి కదా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కూర్చోవడానికి కూడా ఎమ్మెల్యేల మధ్యలో ఎక్కడో చోట సీట్ ఉంటుంది, ఇచ్చేది కూడా మామూలుగా 1-2 నిమిషం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, తప్పించే ఉండదు. కాబట్టి ఆ అవమానాన్ని భరించలేక ఆయన రారు సభకి, రాజీనామా చేసేస్తారు అని చెప్తున్నారు. ఎంతకంటే ఎక్కువ అవమానాలు పడ్డాం సార్, ఇప్పుడు పడే అవమానం తక్కువే. మేము 2009 నుంచి ఎంతకంటే ఎక్కువ అవమానాలు పడ్డాం. కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకి పంపితే ఎంతకంటే పెద్దదే ఉంటది. ఇది అసెంబ్లీలో మైక్ ప్రజల్లోకి వచ్చి పోరాడారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే 3648 కిలోమీటర్లు ప్రజల్లో పాదయాత్రగా చేసి ఒంటరిగా వెళ్ళి పోరాడి గెలిచాను సార్ 151 సీట్లు ఎవరి మద్దతు లేకుండా. సో నాకే ఆయన మన రన్నింగ్ కామెంటరీ వరస్ట్ సిచ్యువేషన్ సార్ మీ డిబేట్ లో కూడా సాయి గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. శాంతి ప్రసాద్ గారు ముగ్గురు వన్ సైడ్, నేను ఒక సైడ్ ఉన్నప్పుడు శాంతి ప్రసాద్ గారు మన భావోద్వేగాలని లేదా అవహేళనని అహంకార పూరితంగా ప్రదర్శించద్దు దయచేసి. సహేతుకుని అడుగుతురు కానీ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడడం వేరు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనియాలి కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు పాతివ్రత్య లక్షణాలు చెప్పేటగా ఇక్కడ అదే పాతివ్రత్య లక్షణం కనీసం మనం అన్న ప్రదర్శిద్దాం కదా. ఎట్లా ఉంది అదే ఇక్కడ అట్లా లేదు, ఇక్కడ చాలా దుర్భాగ్యం. మనం ఏంటంటే చాలా సార్లు సవాల్ ఇచ్చాడు, అయింది సార్, అప్పుడు మాట్లాడాం కదా ఆ రోజు. ఎవడ మొహరం అనుకుంటా చూద్దామా, అయిపోయింది, సవాల్ ఇచ్చాడు కదా, ఇప్పుడు అదే కనబడుతుంది కదా. చేస్తున్నా జస్ట్ గుర్తు చేస్తున్నా. అది కాదు సార్, ఇదేమన్నా మనం మాత్రం గుర్తు చేస్తున్నందుకే అంత బాధపడిపోతే ఎట్లా? అది కాదు సార్, మీరేం చేద్దాం అనుకోని అహంతో ఏ రకంగా మాట్లాడారు. ఇప్పుడు అదే అహంకారం మనం ప్రదర్శిద్దామా? మాకంత ఎక్కదు. మరి ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సంభాషణ అహంకారపూర్వకంగా ఉంటుంది, దయచేసి కంట్రోల్ చేద్దాం. రైట్, మీ అహంకారం ఏంటో ఒకసారి గుర్తు చేస్తున్నా అంతే. రైట్ చెప్పండి సార్. అసెంబ్లీ ఖచ్చితంగా వెళ్తాం, మైక్ ఇవ్వకపోతే మైక్ ఇవ్వటం కోసం పోరాడతాం. ఎందుకంటే పోయినసారి 67 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడే మాకు మైక్ ఇవ్వకుండా ఒక రోజు అయితే సాయి గారు 2 seconds ఇచ్చేవారు, కట్ మళ్ళీ మనం మాట్లాడుతుంటే ఇచ్చారు. అందుకని మేము మైక్ ఇవ్వటం లేదనేటటువంటి ఉద్దేశం, మా వాదన బలంగా వినిపిస్తానికి అవకాశం లేదని మేము ఆ రోజు పాదయాత్రగా మేము అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాం. సో ఇప్పుడు కూడా వాళ్ళ అహంకార ధోరణి మారిద్దని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ దాటిపోయినాయి ఆ స్టేజ్. చూస్తా ఉన్నారు కదా, ప్రమాణ స్వీకారం కాకముందే ఎటువంటి రకాలు జరిగినాయో. ఫస్ట్ టైం, అంతకుముందు ఇప్పుడు ఇంత జరగలేదు. ఏదైనా 1-2 చోట్ల జరిగి ఉండొచ్చు, బట్ ప్రతి నియోజకవర్గంలో ఇది జరిగినాయని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని రకాలుగా అవహేళన చేసినా, అవమానపరిచినా 40% ఈ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించారు. మాకు సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా, ప్రాంతీయ పార్టీలో 40% ఓటింగ్ తో ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు మాకు 1,32,00,000 మంది ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి 161 సీట్లు 164 సీట్లు వాళ్ళకి వచ్చిన్నా కూడా కూటమికి 1,32,00,000 దగ్గర 40% ఈ రోజు మాకు ఇచ్చున్నారు.